హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బనీ హనీ వ్లాగ్. ఈరోజు మనము ఒక స్వీట్ ఐటెం తయారు చేద్దామండి. దానికి కావాల్సిన పదార్థాలు తయారు చేస్తూ ఒక్కొక్కటిగా చెప్తాను. ఇవిగోండి మనకు కావాల్సిన పదార్థాలు: డెసికేటెడ్ కొబ్బరి పొడి, మిల్క్ పౌడరు, పాలు, పంచదార, ఒక 2 టేబుల్ స్పూన్లమైన నెయ్యి అండి. ఇప్పుడు మనము ముందుగా స్టవ్ అంటించేసి బాణలి పెట్టేసుకున్నాను. ఇందులో కొబ్బరి పౌడర్ వేస్తున్నానండి. ఎటువంటి గీ యాడ్ చేయట్లేదు. ముందుగా మనము ఈ కొబ్బరి పొడిని కాస్త డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఒక 2-3 మినిట్స్ జస్ట్ అలాగా మనము ఫ్రై చేస్తే సరిపోతుందండి. లేదంటే మన కొబ్బరి పొడి మాడినట్టు అయిపోయేసి టేస్ట్ అనేది స్మెల్ వేరేగా అనిపిస్తుంది మనకు స్వీటు. ఫ్రై చేసేటప్పుడు ఈ కొబ్బరి పౌడర్ కలర్ మారకూడదండి. ఇప్పుడు మనం ప్లేట్లో తీసి పెట్టేసుకుందాము. ఇదిగోండి మనము ఇంకా ప్లేట్ పక్కన పెట్టేసి అదే బాణలు తీసుకున్నానండి. ఇందులో మనము ముందుగా 1 కప్ పాలు తీసుకుంటున్నాను. అంటే కాచే చల్లార్చిన పాలేనండి. ఇప్పుడు ఇందులో మనము 1 స్పూన్ మైన నెయ్యి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే మనము ముందుగా తీసుకున్నటువంటి మిల్క్ పౌడర్ ఉంది కదండి, అది కూడా ఇందులోనే వేసేసి ఉండలనేది లేకుండా నీట్గా మనము కలిపేసుకోవాలండి. ఇలాగా మొత్తము కలిసిపోవాలి. ఇదిగోండి ఇలాగా మొత్తము కలిపేసాం కదా. ఇప్పుడు మనము స్టవ్ అంటించుకోవాలండి. అంటే ముందుగా స్టవ్ అంటించకుండానే ఇవి మొత్తము కలిపేసుకోవాలి. ఇప్పుడు పంచదార కూడా వేసేసి ఇందులోనే మొత్తము కరిగిపోయే వరకు మనము కలుపుకోవాలండి. ఇందులో ఇప్పుడు పంచదార కూడా పాలు, మిల్క్ పౌడర్తో కలిసిపోయే విధంగా మనము ఒక 2-3 మినిట్స్ కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు మనము ముందుగా పక్కన పెట్టాం కదండి కొబ్బరి పౌడరు, అది కూడా ఇందులోనే వేసేసి మనము మొత్తము కలిపేద్దాము. ఈ కొబ్బరి పౌడరు మనకు సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి. అలా లేదంటే మీరు అయినా కానీ ఇంట్లో మన ఎండు కొబ్బరి ఉంటుంది కదా, ఆ కొబ్బరికి ఉన్నటువంటి బ్రౌన్ చెక్కంతా తీసేసి మనము మిక్సీ వేసుకొని కూడా తయారు చేసుకోవచ్చండి. స్టవ్ సిమ్లోనే ఉంచి చిన్న కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు ఒక జార్ తీసుకొని ఇందులో ఓ పావు కప్పుమైన జీడిపప్పులు, ఓ పావు కప్పు డెసికేటెడ్ కొబ్బరి పౌడర్ అండి, ఒక ఇలాచీ కూడా వేసేసి మొత్తము మిక్సీ చేసి రెడీ చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ మనకు దగ్గర పడుతుంది కదా. ఇందులో ఇప్పుడు మనం మిక్సీ పట్టాం కదండి, ఆ పౌడర్ కూడా ఇందులో వేసేసి మనము బాగా కలిసిపోయే విధంగా కలిపేయాలండి. ఇందులో కొబ్బరి, జీడిపప్పు మనము మిక్సీ పట్టి వేసాం కదండి, దానివల్ల కొంచెం ఇంకా దగ్గర పడుతుంది. పైగా ఇది ఇంకా కొద్దిగా ప్యాన్ వదలడం స్టార్ట్ అవుతుందండి. ఇప్పుడు ఇది ప్యాన్ మొత్తం వదిలేస్తుంది. ఇదిగోండి ఇలాగ మనము కంటిన్యూస్గా ఇలా కలుపుతూ ఉండాలండి. స్వీట్ షాప్ టేస్ట్తోని మనము ఇంట్లోనే ఈ స్వీట్ని తయారు చేసుకోవచ్చండి. ఇదిగోండి మనకు మొత్తము ఇలాగా ప్యాన్ వదిలేస్తుంది కదా. ఇంకా స్టవ్ కట్టేద్దామండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 1 స్పూన్ నెయ్యి రాస్తున్నానండి. మొత్తము అన్ని సైడ్లుగా నీట్గా. ఇదిగోండి ఈ బౌల్లోకి మనం ముందుగా తయారు చేసిన మిశ్రమం ఉంది కదా, అది మొత్తము మనము నీట్గా సర్దేస్తాము. ఇది ఒక 2-3 అవర్స్ మనకు చల్లారనివ్వాలండి. అంటే ముందుగా కట్ చేయొద్దు. కొంచెం చల్లారిన తర్వాత సైడ్స్ మొత్తం ఇలాగా నైఫ్ తీసుకొని ఇలాగా చుట్టూతా నీట్గా ఒకసారి మొత్తం అనేద్దామండి. అప్పుడు పీసెస్ కట్ చేయొచ్చు. ఈ స్వీట్ మనము ఎక్కువగా స్వీట్ షాపుల్లో చూస్తూ ఉంటాం కదండి, కానీ ఇంత ఈజీగా మనము ఇంట్లోనే ఈ స్వీట్ని తయారు చేసుకోవచ్చు. చూడండి ఇదిగోండి పీసెస్ మొత్తము ఇలాగ కట్ చేసేసి దీనిపైన ఒక ప్లేట్ బోర్లించేసి ఇలాగా ప్లేట్ను టర్న్ చేయాలండి. పైన ఇప్పుడు ఒకసారి మనము ఇలా ట్యాప్ చేయటం వల్ల అది కిందకి నీట్గా వచ్చేస్తుంది. ఇదిగోండి చాలా నీట్గా వచ్చేసింది కదా. ఇప్పుడు మనము పీసెస్ని విడిగా ఒక్కొక్కటిగా తీద్దామండి. ఇప్పుడు ఈ పీసెస్ని మనము డెకరేట్ చేద్దాము. బాదాం అలాగా పీసెస్ కట్ చేసి దానిపైన మనం డెకరేట్ చేయటం వల్ల ఏంటంటే చూడడానికి మనకు స్వీట్ షాపులో స్టైల్లా కనిపిస్తుంది. పైగా టేస్ట్ కూడా అంతే ఉంటుందండి. ఇదిగోండి ఇలాగా డెకరేట్ చేశాను.
ఒకసారి మీరు కూడా ఇది ట్రై చేసి చూడండి ఎంత టేస్టీగా అండ్ ఈజీగా అయిపోతుందో. ఓకేనండి. మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.